హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ 12th మ్యాచ్ జరగబోతోంది. ఆ మ్యాచ్కి సంబంధించిన అనాలిసిస్ తెలుసుకుందాం విత్ ప్లేయింగ్ 11, ప్లేయర్ బ్యాటిల్ అండ్ టాప్ బ్యాట్స్మెన్స్, టాప్ బౌలర్స్, ప్రతి ఒక్క డీటెయిల్ వీడియో మొత్తం చూడండి. అయితే మీకు తెలుసు మన జరిగిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ప్రిడిక్షన్ని చేంజ్ చేశాం టెలిగ్రామ్ ఛానల్లో. అంటే కేకేఆర్ గెలుస్తుందని చెప్పామన్నమాట. సో కొన్నిసార్లు నేను ముందే చెప్పాను ఖచ్చితంగా ప్రిడిక్షన్స్ చేంజ్ చేస్తాను, టాస్ బట్టి అలాగే పిచ్ రిపోర్ట్ని బట్టి. సో ఆ రోజు కేకేఆర్ చేజింగ్కి వెళ్ళింది కాబట్టి నేను ప్రిడిక్షన్ చేంజ్ చేయాల్సి వచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో చేజింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. సో అందుకే ఏ ప్రిడిక్షన్ కూడా వీడియోలో చెప్తున్నది ఫైనల్ అవ్వదన్నమాట, కొన్నిసార్లు చేంజ్ చేయాల్సి వస్తుంది. అందుకే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను. ఇక ఈ మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి ఫస్ట్ మనం మాట్లాడాలి. అయితే హోమ్ గ్రౌండ్ అంటే గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగబోతోంది. గుజరాత్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, మీకు తెలుసు. సో మరి వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసుకొని వస్తారంటే వాళ్ళు చేంజెస్ చేసుకొని రావాలి అంటే క్లియర్ కట్గా చేంజెస్ కనిపిస్తున్నాయి. అదేంటి అంటే సో ఉమేష్ యాదవ్ ప్లేస్లో ఎవరైనా వేరే వాళ్ళని తీసుకొని రావచ్చు, లేదా అజ్మతుల్లా ఉమర్ జైన్ కూడా పక్కన పెట్టచ్చు, లేదా స్పెన్సర్ జాన్సన్ని కూడా వాళ్ళు ఎవరితోనా రీప్లేస్ చేయొచ్చు. ఈ విధంగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బట్ నేనేమనుకుంటున్నాను అంటే ఇంకా జరిగిన తక్కువ మ్యాచ్లు కాబట్టి చేంజెస్ పెద్దగా చెయ్యరేమో అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనం ఒకసారి గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. సో శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఉమర్ జై, రాహుల్ టెవేటియా, రషీద్ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, కార్తిక్ త్యాగి లేదా ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సాయి కిషోర్. సో ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే నో డౌట్ వాళ్ళు ఏ చేంజెస్ చేయరనమాట. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారో చూసాం. బట్ చేంజెస్ చేయాల్సి వస్తే ఒక్కరిని మాత్రమే చేంజెస్ చేయొచ్చు. అదేంటి అంటే టీ నటరాజన్ ఫిట్గా ఉంటే టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్ కోసం, అంటే జయదేవ్ ఉన్నతిగఢ్ ప్లేస్లో. అంతకుమించి నాకు తెలిసి ఎటువంటి చేంజెస్ చేయరు. అయితే ఈ వీడియో చేస్తున్న టైంకి నేను అప్డేట్ ఏంటి అంటే వనిందు హసరంగా ఇంకా ఆ టీంతో జాయిన్ అవ్వలేదు. సో ఈ ప్రకారం చూసుకున్నా సరే వనిందు హసరంగా టీంలోకి వచ్చే ఛాన్స్ లేదు, అందుకే ఆ చేంజ్ కూడా జరిగే ఛాన్స్ లేదనమాట. ఒకసారి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసాము అంటే మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మారిక్రమ్, హెన్రిచ్ క్లాసన్, అబ్దుల్ సమాద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కాండే, జయదేవ్ ఉన్నతిగఢ్ లేదా టీ నటరాజన్, ఇంపాక్ట్ ప్లేయర్గా ఉమ్రెన్ మాలిక్తోనే వచ్చే అవకాశం ఉంది. సో ఉమ్రెన్ మాలిక్ని కూడా చేంజ్ చేస్తారని కొంతమంది అనుకోవచ్చు, బట్ చేంజ్ చేయరు. ఎందుకు అంటే సో అది పిచ్ దాని ప్రకారం, అంటే అహ్మదాబాద్ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఈ గ్రౌండ్లో ఉమ్రెన్ మాలిక్కి మంచి రికార్డ్ కూడా ఉంది. సో ఈ విధంగా ఈ రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. మరి రెండు టీమ్స్ చాలా తక్కువ సార్లు తలబడ్డాయి అనమాట. సో దాని ప్రకారం చూసుకున్నప్పుడు టాప్ బ్యాట్స్మెన్స్ ఎవరు, టాప్ బౌలర్స్ ఎవరు రెండు టీమ్స్లో, అంటే టాప్ 5 ఒకసారి చూసాము అంటే టాప్ బ్యాట్స్మెన్స్ రెండు టీమ్స్ కలిపి శుభ్మన్ గిల్ 130 రన్స్ చేశాడు, అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్ 112 రన్స్ చేశాడు, ఎయిడెన్ మార్క్రమ్ ఎస్ఆర్హెచ్ 78 రన్స్ చేశాడు, వృద్ధిమాన్ సాహా 68 రన్స్ చేశాడు, హెన్రిచ్ క్లాసన్ 64 రన్స్ చేశాడు. సో చూసుకున్నాము అంటే తక్కువ మ్యాచ్లు జరిగాయి కాబట్టి రెండు టీమ్స్ మధ్య, అందుకే మనకు ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్స్ కూడా కనిపించట్లేదు. శుభ్మన్ గిల్ మాత్రమే ట్రిపుల్ డిజిట్ అంటే 100 దాటించాడు, మిగతా అందరూ డబుల్ డిజిట్లోనే ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే సో టాప్ బౌలర్స్ మొహమ్మద్ షమి 7 వికెట్స్ తీసుకున్నాడు, బట్ ప్రెజెంట్ గుజరాత్ టైటన్స్ టీంలో ఆడటం లేదనమాట, అంటే ఇంజురీ కారణంగా రూల్డ్ అయిపోయాడు. ఇక భువనేశ్వర్ కుమార్ 7 వికెట్స్ తీసుకున్నాడు, ఉమ్రెన్ మాలిక్ 6 వికెట్స్ తీసుకున్నాడు అగైనెస్ట్ గుజరాత్. ఇంకా మోహిత్ శర్మ 4 వికెట్స్ తీసుకున్నాడు. ఇక టీ నటరాజన్ 3 వికెట్స్ తీసుకున్నాడు. సో మీరు ఒకసారి బౌలింగ్ చూశారు అంటే రషీద్ ఖాన్ ఇక్కడ మనకు కనిపించట్లేదు అగైనెస్ట్ ఎస్ఆర్హెచ్, అంటే గుజరాత్లో ఉండి ఆడినప్పుడు ఎక్కువ వికెట్స్ ఎప్పుడు కూడా తీసుకోలేదు. దానికి కారణం ఆ టీంలో స్పిన్ ఆడే వాళ్ళు బాగా ఉండడం అండ్ అలాగే రషీద్ ఖాన్ జాగ్రత్తగా ఆడడం ఇలాంటివి జరగడం వల్ల. సో ఇప్పుడు ప్లేయర్ బ్యాటిల్ తెలుసుకుందాం. అంటే గుజరాత్ టైటన్స్ బ్యాట్స్మెన్స్ అగైనెస్ట్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ శుభ్మన్ గిల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ చూసాము అంటే 50 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 104 స్ట్రైక్ రేట్ ఉంది. శుభ్మన్ గిల్ వర్సెస్ ఉమ్రెన్ మాలిక్ 21 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 190 స్ట్రైక్ రేట్ ఉంది. శుభ్మన్ గిల్ వర్సెస్ షాబాజ్ అహ్మద్ 13 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 118 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇక మిగతా బౌలర్స్ని ఫేస్ చేసినా సరే వికెట్ ఇవ్వలేదు అనమాట. అండ్ కొంతమందిని అసలు ఎప్పుడు ఫేస్ కూడా చేయలేదు. ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళని ఇంటర్నేషనల్ ఫార్మాట్లో ఫేస్ చేసి ఉండొచ్చు, కానీ నేను ఇక్కడ చెప్తుంది ఐపీఎల్లో కాబట్టి అండ్ T20 లీగ్స్లో ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇక నెక్స్ట్ చూసాము అంటే వృద్ధిమాన్ సాహా. సో సాహా వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 41 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 124 స్ట్రైక్ రేట్. సాహా వర్సెస్ ఉమ్రెన్ మాలిక్ 2 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 50 స్ట్రైక్ రేట్. సాహా వర్సెస్ జయదేవ్ ఉన్నతిగఢ్ 38 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 158 స్ట్రైక్ రేట్. సాహా వర్సెస్ మయాంక్ మార్కాండే 1 రన్ ఒకసారి అవుట్ అయ్యాడు, 50 స్ట్రైక్ రేట్ ఉంది. సో సాహా కూడా ఇంకొంతమంది బౌలర్స్ని ఫేస్ చేయలేదు, చేసినా సరే కొంతమందిని తక్కువ రన్స్కే ఇచ్చాడు కాబట్టి వికెట్ అయితే ఇవ్వలేదు, అందుకే ఇంక్లూడ్ చేయలేదు. ఇక నెక్స్ట్ వీళ్ళ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ చూసాము అంటే వర్సెస్ భువనేశ్వర్ కుమార్
47 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 162 స్ట్రైక్ రేట్. డేవిడ్ మిల్లర్ వర్సెస్ ఉమ్రాన్ మాలిక్ 13 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. డేవిడ్ మిల్లర్ వర్సెస్ టీ నటరాజన్ 7 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. సో ఇక్కడ ఈ స్ట్రైక్ రేట్ ఇవన్నీ పక్కన పెట్టామంటే డేవిడ్ మిల్లర్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ గుజరాత్కి. అతనైతే ఫామ్లో కనిపించట్లేదు అనిపిస్తుంది. మనం చూసిన మ్యాచెస్ చూసాము అంటే అతను ఫామ్లో లేకపోవడం టీంకి చాలా మైనస్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ బౌలర్స్ చూద్దాము. అయితే చాలా మంది సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ గుజరాత్ టైటన్స్ బౌలర్స్ని ఐపీఎల్లో అండ్ T20 లీగ్స్లో పెద్దగా ఫేస్ చేయలేదు. చాలా తక్కువ మందిని ఫేస్ చేశారు. వికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరిని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. సో ఫస్ట్ ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్తో స్టార్ట్ చేద్దాము. ట్రావిస్ హెడ్ వర్సెస్ రషీద్ ఖాన్ 15 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 166 స్ట్రైక్ రేట్. ఇక మిగతా వాళ్ళు చాలా తక్కువ మందిని ఎవరిని కూడా ఫేస్ చేయలేదు. ఇక నెక్స్ట్ చూసాము అంటే మయాంక్ అగర్వాల్ వర్సెస్ ఉమేష్ యాదవ్ 32 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 97 స్ట్రైక్ రేట్. ఇక మిగతా బౌలర్స్ అంటే ఇప్పుడు మొహమ్మద్ షమీ లేడు, ఇక అజ్మతుల్లా ఉమర్జాని ఫేస్ చేసి ఉండడు, సో స్పెన్సర్ జాన్సన్ ఫేస్ చేసి ఉండడు. సో ఈ విధంగా అందుకే మనకు ఎవరు కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ అభిషేక్ శర్మ వర్సెస్ రషీద్ ఖాన్ 47 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 204 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ ఎయిడెన్ మార్క్రమ్ వర్సెస్ ఉమేష్ యాదవ్ 20 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 285 స్ట్రైక్ రేట్ ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ వర్సెస్ రషీద్ ఖాన్ 28 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 93 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ రషీద్ ఖాన్ 61 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 196 స్ట్రైక్ రేట్ ఉంది. సో చూసాము అంటే చాలా కొత్త బౌలర్స్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫేస్ చేసే ఛాన్స్ ఉందన్నమాట ఈ మ్యాచ్లో. సో దాన్ని వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, ఎలా వాళ్ళని హ్యాండిల్ చేస్తారు దాని మీద వీళ్ళ రిజల్ట్ ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే కేవలం 3 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. అందులో గుజరాత్ టైటన్స్ 2 సార్లు గెలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకసారి గెలిచింది. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు గుజరాత్ టైటన్స్ ఒకసారి గెలిచింది, ఎస్ఆర్హెచ్ ఎప్పుడు గెలవలేదు. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు గుజరాత్ ఒక మ్యాచ్, ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలిచింది. ఇక ఈ మ్యాచ్ జరుగుతుంది నరేంద్ర మోడీ స్టేడియం, గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్లో. ఆల్రెడీ చెప్పారు ఇక్కడ పిచ్ రిపోర్ట్ని మనం ముందే అనలైజ్ చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే చాలా ఎక్కువ పిచ్లు ఉన్నాయి, అంటే రెడ్ సాయిల్ పిచ్చెస్ ఉన్నాయి, బ్లాక్ సాయిల్ పిచ్చెస్ ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి పిచ్తో వస్తారనేది ఎవరికి తెలీదు, అది టాస్కు ముందు మాత్రమే తెలుస్తుంది. సో అందుకే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో నేను దాన్ని అప్డేట్ చేస్తాను టాస్ పడినాక. సో ప్రెజెంట్ ప్రకారం మనం యావరేజ్గా తీసుకున్నామంటే మాత్రం ఎప్పటి నుంచో తెలుసు నరేంద్ర మోదీ స్టేడియం ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, అదే టైంలో పేస్కి అనుకూలిస్తుంది, స్పిన్కి అనుకూలిస్తుంది. బట్ ఇది ఎక్కడ అంటే అది యూజ్ చేసే పిచ్ అనమాట. రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ మీద ఎవరికి ఎక్కువ అనుకూలిస్తుందో తెలుస్తుంది. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు, అలాగే బౌలర్స్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పుకోవచ్చు. బౌన్స్ అనేది మంచిగా క్యారీ అవుతుంది ఈ పిచ్ పైన. సో ఇప్పుడు లాస్ట్ 10 మ్యాచెస్ తీసుకున్నామంటే మాత్రం పేస్కి 89 వికెట్స్ పడ్డాయి, స్పిన్కి 35 వికెట్స్ పడ్డాయి. ఇక టోటల్గా T20 మరియు డొమెస్టిక్ మ్యాచెస్ అంటే ఐపీఎల్ కలుపుకొని చూసాము అంటే 28 మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 13 టైమ్స్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 14 టైమ్స్ గెలిచింది, ఒక్క మ్యాచ్ టై అయింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 172 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 157 ఉంది. సో మరి మొత్తం అనాలిసిస్ చూశారు కదా, మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరు గెలిచే అవకాశం ఉంది, అది ఎస్ఆర్హెచ్ లేకుంటే గుజరాత్ టైటన్స్ అని చెప్పి నా ఒపీనియన్ చెప్తాను. ఈ ఒపీనియన్ ఫైనల్ కాదు, ముందే చెప్తున్నాను. ప్రిడిక్షన్ని చేంజ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేంజ్ చేస్తాను, మొన్న కూడా చేంజ్ చేశాను. అంటే మనం మంచి ప్రిడిక్షన్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతున్నా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్న గుజరాత్ టైటన్స్ ఫేవర్ కాదు, ఎస్ఆర్హెచ్ఏ ఫేవర్. ఎందుకంటే వీళ్ళ బ్యాట్స్మెన్స్ చాలా మంది ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నారు. ఒకసారి చూసుకున్నాము అంటే మయాంక్ అగర్వాల్ కూడా ఒక 30 రన్స్ బాగానే చేస్తున్నాడు, ఒకవేళ దాన్ని బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేస్తే అతను కూడా ఫామ్లోనే ఉన్నాడు, టచ్లో కనిపిస్తున్నాడు. ట్రావిస్ హెడ్ ఇక ఫియర్లెస్ బ్యాట్స్మెన్ అనమాట, తను పట్టించుకోడు ఏం జరుగుతుందో, కొడుతూనే ఉంటాడు. అభిషేక్ శర్మ ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు, ఎయిడెన్ మార్క్రమ్ ఫామ్లో ఉన్నాడు, హెన్రిచ్ క్లాసెన్ ఫామ్లో ఉన్నాడు. సో 1-2 వికెట్లు తీస్తే వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ కనిపించట్లేదు, చాలా స్టేబుల్గా కనిపిస్తుంది ఈ టీం అన్నది. సో అందుకే బ్యాటింగ్ పరంగా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నేను T20లో బ్యాటింగ్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అందుకే ఎస్ఆర్హెచ్ ఫేవర్ ఉంది అనుకుంటున్నాను, బట్ ఇది ఫైనల్ కాదు, ముందే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.